ఉచిత డిఎస్సి శిక్షణకు ప్రభుత్వ ప్రకటన. వసతి, భోజనం, మెటీరియల్ ఫ్రీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెలువరించనుంది. ఈ నేపథ్యంలో గిరిజన అభ్యర్థులకు ఉచిత శిక్షణకు సంబంధించి గిరిజన సంక్షేమ శాఖ కీలక ప్రకటన వెలువరించింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజన సంక్షేమ శాఖపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా గిరిజన అభ్యర్థులకు ఉచితంగా 3 నెలల పాటు డిఎస్సి 10 పాసైతే చాలు నెలకు 2 లక్షల రూపాయలు జీతంతో భారీగా ఉద్యోగాలు, ఫ్రీ ఫుడ్, ప్రతి నెల 16,000 రూపాయలు బోనస్ కూడా. 10 పాస్ అయినా చాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగుల కన్నా ఎక్కువే సంపాదించొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయానికి తెలుసుకోవాల్సిందే. అమ్మ బాబోయ్, ఇదెక్కడి అరాచకంరా నాయానా! కేర్గీవర్స్, నిర్మాణ కార్మికులకు భారీ డిమాండ్ ఉంది. ఎంతలా అంటే నెలకు 2 లక్షలు జీతం ఇవ్వడానికి కూడా రెడీ అట. సాఫ్ట్వేర్లో కూడా చాలా మందికి ఈ స్థాయిలో జీతాలు ఉండవనే చెప్పుకోవచ్చు. అంటే ఏ స్థాయిలో వీళ్లకు డిమాండ్ ఉందో ఊహించుకోవచ్చు. ఇజ్రాయిల్ ప్రభుత్వం ఇటీవలనే భారత్ను సంప్రదించింది. రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టడం దీని ముఖ్య ఉద్దేశం. దాదాపు 10,000 మంది నిర్మాణ కార్మికులు, 5,000 మంది కేర్ గీవర్స్ కోసం ఇజ్రాయిల్ ఇటీవలనే భారత్ను సంప్రదించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మరోసారి షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మరోసారి షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది. ఢిల్లీ కోర్టు బుధవారం, సెప్టెంబర్ 11, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని సెప్టెంబర్ 25 వరకు పొడిగించింది. అదే సమయంలో ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత దుర్గేష్ పాఠక్కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 పూచీకత్తుపై ఆప్ నేతకు బెయిల్ మంజూరైంది. గణేష్ మండపంలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు, క్షణాల్లో మృతి. ఆళ్లగడ్డ, సెప్టెంబర్ 10, వినాయక చవితి పండగ సందర్భంగా పలుచోట్ల విషాదం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని వినాయకుడి మండపంలో ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. గంగమ్మ ఆలయానికి సమీపంలోని మండపంలో అశోక్, 32, అలియాస్ లోబో అనే యువకుడు ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో నృత్యం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడున్న వారు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అశోక్ పెయింటర్గా పనిచేసేవాడు. విచిత్ర వేషధారణ, కేశాలంకరణలతో వేడుకల్లో నృత్యం చేస్తూ అలరిస్తూ ఉండేవాడు. కాగా అశోక్కు భార్య ఉంది. ఆమె ప్రస్తుతం 7 నెలల గర్భిణి. భర్త అకాల మరణంతో మృతుడి భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది. మగధీర స్టోరీ చెప్పి ఎన్ఆర్ఐ మహిళపై అత్యాచారం. షాకింగ్ విషయాలు వెలుగులోకి. కన్నేసిన మహిళను లోబర్చుకునేందుకు కేటుగాళ్లు ఎంతకైనా తెగిస్తున్నారు. కర్ణాటకలో మాత్రమూ యోగా టీచర్ కల్లబొల్లి కబుర్లు చెప్పి ఎన్ఆర్ఐ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మన ఇద్దరికీ పూర్వజన్మలో సంబంధం ఉంది. మనది దైవిక ప్రేమ అంటూ ఓ యోగా ట్రైనర్ ఎన్ఆర్ఐ మహిళను లోబరుచుకున్నాడు. కర్ణాటకలోని చిక్కమగళూరులోనే జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ నివ్వెరపోయే విషయాలు బయటపెట్టింది. మైనర్ బాలికను గర్భవతి చేసిన పాస్టర్. సంచలన తీర్పునిచ్చిన కోర్టు. తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామానికి చెందిన ఎన్. కోటేశ్వరరావు, 55, చర్చిలో పాస్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. 2018లో చర్చికి వచ్చిన 15 ఏళ్ల మైనర్ బాలిక పట్ల పాస్టర్ కోటేశ్వరరావు అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాదు, ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
జరిగిన ఘటనను ఎవరికి చెప్పులేకోలేకపోయిన బాలిక అనారోగ్యానికి గురైంది. దీంతో తల్లిదండ్రులు విజయవాడలోని పాత ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి ఆమె గర్భవతిగా నిర్ధారించారు. బాలికను ఆరా తీయడంతో అసలు విషయానికి బయటపడింది. దీంతో తల్లిదండ్రులు పాస్టర్పై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి సిసిహెచ్ రవిబాబు కేసు దర్యాప్తు చేపట్టి పాస్టర్ను అరెస్ట్ చేశారు. 6 ఏళ్ల పాటు సాగిన విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో 5వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శిక్ష విధించారు. పెరుగుతున్న కనీస పింఛన్ డిమాండ్లు, ప్రైవేటు ఉద్యోగులకు ఊరట దక్కేనా? ఇటీవల కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగుల కోసం ఏకీకృత పెన్షన్ స్కీమ్ యూపీఎస్ ను అభివృద్ధి చేస్తుంది. అయితే ప్రభుత్వం తమ పెన్షన్ సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ రంగ ఉద్యోగులు కోరుతున్నారు. ప్రస్తుతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ పరిధిలో ఉన్న ప్రైవేటు ఉద్యోగులు ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ ద్వారా కనీస పెన్షన్ను పొందుతున్నారు. పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో తమ నెలవారీ పెన్షన్ను గణనీయంగా పెంచాలని కోరుతున్నారు. చెన్నైలోని ఈపీఎఫ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇటీవల కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాకు లేఖ పంపింది. రోజూ అరటి పండు తింటే 30 రోజుల్లో ఏమవుతుందో తెలుసా? అరటిపండులో కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో రోజంతా ఎనర్జిటిక్గా ఉంటారు. ఇందులో ప్రోటీన్లు, పిండి పదార్థాలు, ఫైబర్, మెగ్నీషియం, కాపర్ వంటి అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒక అరటి పండును తీసుకోవడం వల్ల శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. కాలంతో సంబంధం లేకుండా తక్కువ ధరలో లభించే పండ్లలో అరటిపండు ఒకటి. ప్రతిరోజూ అరటి పండును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ కనీసం ఒక అరటి పండు తింటే శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.